ఇంకొక కీలక అంశం సార్, పోలీసులకు సంబంధించి, పోలీసు వ్యవహారాలకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి హైకోర్టు చాలా సార్లు వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద మీరు పెడుతున్నటువంటి కేసులు, మీ సెక్షన్లకు సంబంధించి ఏంటి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. అయితే ఈసారి చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా కోర్టు అయితే కొంత సీరియస్ అవుతూ వచ్చింది. దానికి సంబంధించి కొంతమంది పోలీసులకి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు సిద్ధమవుతూ తెలుస్తుంది. దాంతోపాటు మాజీ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఆంజనేయులకు సంబంధించి అంటే అంశానికి సంబంధించి కూడా ఈరోజు మాజీ ఎంపీ ఉండవల్లి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన నాతో ఎంతో వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి, మేము ఎప్పటి నుంచో సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని కూడా ఈరోజు జైల్లో పెట్టి ఈ రకంగా హింసించడం, ఈ రకంగా చేయడం అంటూ కూడా ఉండవల్లి గారు మాట్లాడుతూ వచ్చారు. సో ఈ కేసులు, ఈ అరెస్టులు, పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు పోలీసులు తమ పరిధిని దాటి చేస్తున్నారనుకోవాలా, లేదంటే రాజకీయ ఒత్తిళ్ల మీద రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి అంశాలకు వాళ్ళు కూడా తలొగ్గే పరిస్థితి వస్తుందంటారా? బేసిక్గా పోలీసులు కొన్ని కేసుల్లో రాజకీయ ఒత్తిడిలోనైతే చివరకు వాళ్ళే బలవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బహుశా అతను వర్రా రవీందర్ రెడ్డి ఎవరో కేసు ప్రధానంగా ఉన్నట్టుంది. ప్రధానంగా 8వ తేదీ అరెస్ట్ చేశారు, కానీ 10వ తేదీ చూపించారు. కోర్టు కూడా ఈ ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి మీ సమాధానం చెప్పండి అనేది పోలీసులు చెప్పింది. వాళ్ళు కన్ఫర్మ్ మేము అవును 9వ అరెస్ట్ చేసామని చెప్పారు. కానీ నేషనల్ హైవేలో ఏదో మీడియా ఫుటేజ్ దొరికి 8వ తేదీ రికార్డ్ అయ్యింది అరెస్ట్ అయినట్టుగా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ 1 8వ తేదీ అరెస్ట్ చేసి 2 రోజుల పాటు పెట్టుకుంటే అతన్ని మానసికంగా హింసించినట్టుగా కోర్టు భావిస్తుంది. అంతే కదా, 2 రోజులు ఎందుకు అనే చర్చ వస్తుంది. అప్పుడు పోలీసులు అబద్ధం చెప్పారు కాబట్టి ఇప్పుడు ముద్దాయి ఏది చెప్తే అదే కోర్టు నమ్ముతుంది, ఎందుకంటే అతను చెప్పింది నిజం అవుతుంది. రెండో పాయింట్ ఏమవుతుంది, కోర్టుకి తప్పుదోవ పట్టించినట్టు. కోర్టు తప్పుదోవ పట్టించడం చాలా నేరం అవుతుంది. ఆ సమయంలో అధికారులతో బలైపోతారు. కోర్టు దేనైనా సహిస్తుంది, కానీ కోర్టుని తప్పుదోవ పట్టించడం, కోర్టుకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే చాలా కాన్ఫికేషన్. అప్పుడు కోర్టు అదే చెప్పింది కదా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని. కాబట్టి ఇది ఎందుకంటే పోలీసులు రాజకీయాలు అధికారంలో గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి కాదన్న, కానీ అది ఒక లిమిట్స్ దాటకూడదు, నిబంధనలు దాటి వాళ్ళని ఎత్తుకోవడం వరకు తీసుకోకూడదు. ఎప్పటికైనా ఆలోచించాలి. ఈ కేసులో అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుంది. చాలా కోర్టు కేసు, సుప్రీంకోర్టు ఇప్పుడు కొన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలు చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకోండి, కానీ ఏమని చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే కోర్టు ఒక కేసు లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు ఫ్రమ్ తెలంగాణ కోర్టు, మన ఈయన ఉన్నాడు కదా తీర్మార్ మల్లయ్య కేసులో రాష్ట్రం అంతా తిప్పుతా ఉంటే మీరు రాష్ట్రం అంతా ఒక కేసు తర్వాత తిప్పడం కుదరదు. ఏదైనా ఒక కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే అతని పైన మల్టిపుల్ కేసులు కానీ నమోదైతే వాళ్ళందరినీ ఆ కేసులన్నింటినీ అక్కడే విచారించండి. వీరు ఈ కేసు అయిపోయిన వెంటనే ఇంకొక పీటీ వారెంట్ వేసి ఇంకొక 60 రోజులు, ఎందుకంటే 7 ఏళ్ళ లోపు జైలు శిక్ష పడే కేసులు 60 రోజులు బెయిల్ ఇచ్చేవారు. ఎక్కువ రోజులు పెట్టుకోవాలని ఒక కేసు అయిపోయినట్టు ఇంకో కేసు చేస్తే అది పౌర హక్కులకు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఒక రోజు, విశాఖపట్నంలో తీసుకొని తిరగతానే ఉన్నారు ఇంకా మళ్ళీ. ఇవన్నీ రేపు నిరూపితమైతే ఎవరు బరేది, చెప్పిన వాళ్ళు కాదు, కేసు పెట్టిన వాళ్ళు బలవుతాడు. కానీ రూల్ పేపర్లో ఉండేది వాళ్ళ పేరు లేదా, మాకు 2 రోజులు చెప్పిన రాయలేరు కదా. కాబట్టి ఖచ్చితంగా నిబంధనలకు అతిక్రమించద్దండి, అధికారంలో ఉండే వాళ్ళ మాట వినండి, తప్పదు. మారిన పరిస్థితులు మన లాంటి వాళ్ళు మాట్లాడకపోయినా అది ఒక వాస్తవం. ఒక లిమిట్స్ దాటి మరి కాన్స్టిట్యూషన్ కి ఇబ్బంది పడిగా మీ తలకు తెచ్చుకునేట్టుగా వ్యవహరిస్తే మీకేనా వస్తుంది, అది పౌరులకు కూడా మంచిది కాదు. ప్రభుత్వం కూడా ఒక దశ వరకు పోలీసులు వింటారు, ఒకరిద్దరికి ఇబ్బంది జరిగిందంటే మళ్ళీ ఏం చెప్పినా వినరు, అది ప్రభుత్వానికి కూడా నష్టం. భయం ఉంటదిగా, భయం ఉంటుంది, మళ్ళీ ఏం మంచి చెప్పినాడు వినరు, అది ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, పోలీసులు ఆలోచిస్తే మంచిది. ఓకే. ఏంటి ఆంజనేయులు గారికి సంబంధించిన వ్యవహారం, ఉండవల్లి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు ఆయన కేసును కూడా తప్పంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ జత్వానీకి సంబంధించి గతంలో ఆమె మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఈయన అసలు బెయిల్ అప్లై చేయకుండా ఒక డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఒక అధికారిగా ఉండి, ఆ గతంలో పాటు చాలా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఆయన అంత సెల్ఫ్గా ఫైట్ చేస్తున్నాడంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి లేకపోయినా కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడే చెప్పారని చెప్పేసి ఉండవల్లి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేసర ఆంజనేయులు గారికి సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత పరిణామాలు ఒక సంచలనం అయితే, అంటే మీరు చెప్పినట్టు ఆయన బెయిల్కి అప్లై చేసుకోకపోవడం, ఆయన కేసులు ఆయనే వాదించడం, కానీ చూసుకుందామని నిలబడడం అనేది ఒక సంచలనం అయితే, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రన్స్ తో ఇది బాంబు వెళ్ళినట్టు అయింది.
ఓకే. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో వ్యక్తిగతంగా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ హ్మ్. ఆయన క్యారెక్టర్ పరంగా పర్ఫెక్ట్ గా ఉంటాడు. అవును. హ్మ్. ఆయనకి పట్టు దొరకకుండా, సబ్జెక్ట్ దొరకకుండా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడు. హ్మ్. ఆయన ఏదైనా ఇన్వాల్వ్ అయినా అంటే దాంట్లో పట్టు దొరికితే ఇన్వాల్వ్ అవుతాడు. అవును. మరి పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఎందుకు పోయినారని మీలాంటి జర్నలిస్ట్ అడిగితే చాలా సింపుల్ గా చెప్పినాడు. హ్మ్. నేను ముందస్తు బెయిల్ తీసుకోమన్నాను. హ్మ్. లేదు 10 రోజులు పోయి వస్తాలేనాడు. వస్తే స్టేషన్‌కి వస్తాలని నేను కూడా అన్నాను. హ్మ్. దానికోసం పోయినట్టు. అంత అమాయకంగా అయితే ఉండవాలి అనుకున్నారు గారు బాబు. ఆయన పైకి చెప్పినాడు గానీ, ఆయన ఎక్కడో దీంట్లో కీలకమైన పాయింట్ దొరికింది. హ్మ్. నేను అనుకుంటుంది ఈరోజు ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఒక సంచలనం కాబోయే అంశం ఏంటంటే, హ్మ్. జత్మల అనే ఆ వ్యక్తి ఒక హ్మ్. పారిశ్రామికవేత్త. ఆయన పేరు చెప్పలేదు. నేను అనుకుంటే జిందాల్ అనుకుంటున్నాను. ఆయన పేరు అవునవునవును. చెప్పలేదు. అవును. ఆయనే గదా! ఆయన ఆసియాలోనే నంబర్ 7 ప్లేస్‌లో ఉన్నాడు. 2,00,000 చిల్లర కోట్ల టర్నోవర్ ఉన్న ఆస్తులున్న వ్యక్తి. హ్మ్. హ్మ్. ఆయన బహుశా ఈమె పైన రేప్ అటెంప్ట్ చేశారు హ్మ్. అనే కేసు మహారాష్ట్రలో రిజిస్టర్ అయి ఉన్నది. హ్మ్. ఎవరు జత్మలని. అవును. ఆ కేసులో ఈమె పోయి గాని సాక్ష్యం చెప్పితే హ్మ్. శిక్ష పడుతుంది. కాబట్టి ఆ సాక్ష్యం చెప్పనీయకుండా నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారనేది ఆ కేసు అలిగేషన్ అని ఆయన అంటున్నాడు. హ్మ్. ఆ రాశారంటున్నారు. హ్మ్. ఇదే అయితే చాలా పెద్ద విషయంగా మారిపోతుంది ఇది. అవును. అదే ఉండాలనుకుంటే నేను తీసుకుంటున్నాను ఆ ఫైల్స్ పెద్ద ఇష్యూగా మారుస్తుంది చూడండి అన్నాను. హ్మ్. దాంట్లో నాకు అర్థమైంది నేను కామన్ మ్యాన్ గా హ్మ్. మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది జర్నలిస్ట్ గా. మహారాష్ట్రలో కేసు నమోదైంది. అవును. జత్మలాని సమ్ పారిశ్రామికవేత్త నన్ను రేప్ అటెంప్ట్ చేశాడని. హ్మ్. గుడ్. కేసు నమోదైంది. హ్మ్. కేసు నమోదైనప్పుడు ఈవిడ సాక్షి. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేరుగా పోయి అరెస్ట్ చేయడానికి లేదు. హ్మ్. మహారాష్ట్ర పోలీసులే అవును. అరెస్ట్ చేసి తీయాలి. అవును. అవును. అక్కడ వాళ్ళ ఆడొక పోలీసులతో కేసు కోఆర్డినేట్ నాదుంది అవ్వాలి. ఉన్నప్పుడు హ్మ్. ఈమె ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జడ్జికి గాని, ఇక్కడ జైలర్‌కి గాని ఒక లెటర్ పెడితే ఆమె, హ్మ్. పలానా రోజు నాకు వాయిదా ఉంది. మహారాష్ట్రలో నేను హ్మ్. హ్మ్, ముద్దాయికి ఆన్సర్ చేయాలి. కేసులో వాదన వినిపించాలి. నేనే విక్టిము హ్మ్. అని అంటే, లేదు నువ్వు ఈడనే ఉండు 14 రోజులు అంటుంది కోర్టు. హ్మ్. లేదు గదా! అనడానికి లేదు. హ్మ్. ఒకటి. 2 అక్కడ లాయర్ ఉంటాడు కదా! జత్మని లాయరు. హ్మ్. ఆ కేసు మా ముద్దాయిని పలానా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసున్నారు. కాబట్టి సాక్ష్యానికి రాలేదు. హ్మ్. మీరు ఆదేశిస్తే ఆమె వస్తుందంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఆదేశిస్తారు. హ్మ్. ఎందుకంటే కోర్టులకి ఉంటాయి కదా! అనుబంధాలు. విచారణ అవును. చేసేటప్పుడు ఏడున్నా ఒకవేళ కాకపోతే ఆన్‌లైన్‌లో విచారిస్తారు. హ్మ్. ఇవేమి జరగలేదంటే అసలు ఆ కేసు ఉందా లేదా హ్మ్. మహారాష్ట్రలో? హ్మ్. ఆ కేసు ఉంటే ఏమైంది? నిజానికి ఆ రోజు వాయిదా నిజంగా ఆ కేసు లేకపోతే హ్మ్. ఈళ్ళిచ్చిన ఎఫ్ఐఆర్ తప్పవుతుందా? అవును. ఆ కేసు ఎందుకు నన్ను ఈడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే, ఆ కేసులో నేను సాక్ష్యం చెప్తానని. హ్మ్. పలానా వ్యక్తికి శిక్ష పడుతుందని. అంతే కదా! అవును. మరి ఆ కేసే లేకపోతే నువ్వు అబద్ధం చెప్పినట్టు అవుతుందా? హ్మ్. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మహారాష్ట్రలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సేకరించే ఈ సమాచారం హ్మ్. రాష్ట్రంలో ఒక పెద్ద బాంబు పేలినట్లు అవుతుంది. హ్మ్. పెద్ద హ్మ్. సంచలనం దారితీస్తుంది. హ్మ్. ఈయన దానికి తోడు ఒక సీరియస్ ఆరోపణ ఏం చేశారు? హ్మ్. వీళ్ళిద్దరి మధ్య లింక్ ఏడుందంటే మార్గదర్శి ఉన్నట్టుంది. ఈ హ్మ్. మార్గదర్శి కేసు అప్పుడున్నప్పటి నుంచి నడిసింది. హ్మ్. కాబట్టి ఎవరైతే ఈనాటికి వ్యతిరేకంగా వాళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నారో ఇంకొక బాంబు పేల్చినాడు. హ్మ్. కాబట్టి ఈ మార్గదర్శి కేసులో ఆయన ఎంత దూరం వెళ్తాడు? హ్మ్. కాబట్టి ఇదొక పాయింట్. రెండోది ఆయన వ్యవహరిస్తున్న తీరు. హ్మ్. ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, హ్మ్. ఈయన మన ఆంజనేయులు గారు. హ్మ్. ఆంజనేయులు గారు వ్యవహరిస్తున్న తీరు ఎట్లుందంటే, హ్మ్. నేను బెయిల్‌కి అప్లై చేయను. ఎవరన్నా తమాషా ఏందంటే నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు. నేను లాయర్ కాదు గానీ, హ్మ్. ఈ కేసులో ఈయన సహనిందితులకంతా ముందస్తు బెయిల్ వచ్చేసింది. హ్మ్. హ్మ్. బెయిలొచ్చింది. ముందస్తు బెయిల్‌కి ఎలిజిబిలిటీ ఉన్న సహనిందితులు ఉన్నప్పుడు, హ్మ్. ఈయనకి కూడా అరెస్ట్ అయిన బెయిల్ ఇచ్చేయాల్సిందే కదా! హ్మ్. నాకు అర్థం కాలే. ఆ కేసే అర్థం కాలే. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. మనిద్దరం కలిసి ఒకే కేసులో నేను ఏ1 మీరు ఏ2 అంటే అసలు ఈయన ఇద్దరిది అప్లై ఒకే చేయట్లేదని కదా ఆరోపణ. అసలు ఈయన అప్లై చేయట్లేదు. ఇప్పుడు కనీసం అప్లై పిటిషన్ కూడా చేయలేదు. ఫైల్ చేయట్లేదని. అప్లై హ్మ్. అప్లై చేయలేదు. కోర్ట్ ముందు చెప్పారు నేను తప్పు చేయలేదని. హ్మ్. అప్పుడు కోర్ట్ ఏం చెప్పారు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు హ్మ్. ఈయన్ని విచారించి పంపండి. రూపైతే మళ్ళీ జైలు శిక్ష చేద్దామని చెప్పాలి. నాకు అర్థం కాలేదు. ఈ కేసే అర్థం కాలేదు. గందరగోళం. హ్మ్. 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 కాబట్టి ఏదైనప్పటికి కూడా ఇది చాలా జరిగే అవకాశం ఉంది. ఆయన ఓకే. అప్లై చేయట్లేదు. నేను ఉంటానంటున్నాడు. హ్మ్. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సంచలనమైన మార్పు ఇక్కడ. ఈయన సంచలనం అవుతాడు. హ్మ్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పబోయే అంశాలు సంచలనం అవుతాయి. మొత్తం ఈ కేసు ఈ రాష్ట్రంలో పెను సంచలనానికైతే దారి తీస్తుందనేది మాత్రం అర్థం అవుతుంది.